ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ అందరూ? ఎలా ఉన్నారు? నిజంగా నేను వారం రోజుల నుంచి రాలేకపోతున్నాను కదూ. చాలా సిక్ అయిపోయాను. ఎంతంటే అసలు చెప్పలేనటువంటి బాధ, లెగలేనటువంటి స్థితి. ఏదైనా మంచం మీద పడుకొని అడవటం తప్ప దేవుణ్ణి స్తుతించటం ఏదో టైంలో, కానీ అది కూడా ఓపిక లేదు. నేను కన్నీరు కాచి దేవుని దగ్గర ఏడ్చాను. ప్రభువా, ఎప్పుడు ఈ వ్యాధులకే నా మీద అనుమతిస్తావా? దేవుడు అంటున్నాడు, అవును, నాకు ఇష్టమైన బిడ్డలను నేను ఇష్టమైనట్టుగా నలగొడతాను, దానికి ఎవరో అడ్డురారు. సరే ప్రభు, నీ చిత్తం. ఎవరమైనా అమ్మ ఎంతకాలం ఉంటాం చెప్పండి? ఎప్పుడు దేవుడు పిలిస్తే మనం అప్పుడు వెళ్ళాలి. ఏ శరీరానికి కానీ కుటుంబానికి కానీ ఏది అనుమతి ఇచ్చినా మనం భరించాలి. ఆ భరించడం కొరకే మనం ప్రభు దగ్గరకు వచ్చి సమస్తమును సహిస్తూ, ఓర్చుకుంటూ, భరిస్తూ, ఎలాంటిది వచ్చినా తండ్రి నీ చిత్తమైతే బ్రతికించు, లేకపోతే నీ దగ్గరికి చేర్చుకో అని ప్రార్థన చేయటం తప్ప మనం చేసింది ఏమీ లేదు. అవును కదమ్మా? అందరూ బాగున్నారుగా? పాప నా సంఘ బిడ్డలైనా మీరందరూ కూడా చాలా ప్రేమతో నాకు ఫోన్ చేస్తున్నారు, కానీ మాట్లాడే స్థితి లేదు. కడుపులో అంత నొప్పి, చుట్టూ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిందంట, తర్వాత బ్లడర్లో రాయొచ్చి టైఫాయిడ్ బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్, షుగర్ అటాక్, అంటే అన్నీ ఒకసారి దాడి చేసేసినాయి నా మీద. సరే, ఏది చేసినా ప్రాణం మీద అయితే దేవుడికి అధికారం. మీ అందరి ప్రార్థన, మీ ప్రేమ, దానివలన మీ ఫోన్లు ఎత్తలేకపోయాను. మీరు ఎన్నో ఫోన్ కాల్స్ చేశారు. తర్వాత సన్నిబాబు చెప్పాడు, నాకు మాట్లాడి కళ్ళు తెరిచి చూసేంత ఓపిక లేదు. అసలు మామూలుగా అయితే నేను అట్లా పడుకోను. దేవుని పని కంటే నాకు ముఖ్యమైనది ఏం లేదు. కానీ ఇలాంటి శోధన రావటం వలన లేగలేకపోయానమ్మా. అందరూ నా కోసం ప్రార్థన చేశారు. తల్లులు, మీ కన్నీళ్ళు, మీ ప్రార్థన, నా సంఘం కొద్దిమంది చూసినా, నాకేం లైకులు రాకపోయినా, నాకు అందరూ పెద్ద ఏదో లైక్ కొట్టకపోయినా, కొద్దిమంది నా సంఘ బిడ్డలందరూ చూస్తే నాకు అంతే చాలు. ఎవరో బయట వాళ్ళు చూడాలి, మాకేదో రావాలనేసి అంత అవసరం లేదు. బిడ్డలను బలపరచుటకు, నా సంఘ బిడ్డలను బలపరచుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత మళ్ళీ తిరిగి ప్రభు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బహుశా ఆదివారం అంతా ఆసుపత్రిలోనే ఉన్నాను. తిరిగి సోమవారం కూడా ట్రీట్మెంట్ చేసుకున్నాను. ఈరోజు దేవుడు మీతో మాట్లాడటకు ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క ముక్క వాక్యంలో చెప్పాలి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని. ఈ వాక్యం వినటానికి సిద్ధపడిన మీ అందరికీ, అనారోగ్యంగా ఉన్న నాకు, మీరు కూడా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సిక్నెస్ అనేది ఉంటుంది, అనారోగ్యం అనేది ఉంటుంది. అది ఎప్పటికీ మనలో ఉంటూనే ఉంటుంది. కాకపోతే కొన్ని లెగలేని బయటికి కనపడతాయి, కొన్ని భరించేవి లోపలికి ఉంటాయి కదా. అందుకనే దేవుడు ఈరోజు 3వ అధ్యాయం, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది యూఫ్రటీస్ వరకు, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. దేవుడు మనతో ఎప్పుడు చెప్పే మాట, నేను తోడుగా ఉన్నా, నా సేవకులకు తోడుగా ఉన్నా, నా పితరులకు తోడుగా ఉన్నా, నన్ను వెంబడించిన వారికి తోడుగా ఉన్నా, నన్ను అనుసరించిన వారికి తోడుగా ఉన్నా, నన్ను ఎంతమంది అయితే ప్రేమిస్తున్నారో వారందరికీ తోడుగా ఉన్నా. అలాగే మనందరికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఎన్నిసార్లు ప్రభు మనకి వాగ్దానం. డాక్టర్ గారు కూడా నాతో చెప్తున్నారు, అమ్మ నువ్వు భయపడకు, అస్సలు నువ్వు ఒక ఆయన నువ్వు పోతావు, పోతావు, అయిపోయింది నీ పని,
నీ కిడ్నీ పాడైపోయింది, ఇక రిమూవ్ చేసేసేయాలి అన్నాడు ఒక ఆయన. ఆ మాట వింటే మనకి ఎట్లుంటుంది చూడండి, ఎంత భయపడిపోతాం కదా. చాలా భయపడిపోయి నేను వెళ్ళలేక ఆయన దగ్గరికి. ఇంకొక ఆయన డాక్టర్ గారు చెప్పారు, అమ్మ నీకేం కాదు, భయం అనేది కరోనా వచ్చి చచ్చిపోలేదు, భయంతో చచ్చిపోయారు అన్నాడు. అట్లాగే దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాడు. భయపడకు, నేను నీతో ఉన్నా. చెప్పండి, నేను నీతో ఉన్నా. కానీ భక్తిహీనులకు కొంత ఊరట కలుగుద్ది, కానీ భక్తి కలిగిన వారికి ఏదో ఒక శ్రమ కలుగుతుంది. శ్రమ మీద శ్రమ, బాధ మీద బాధ, దుఃఖం మీద దుఃఖం, వేదన మీద వేదన వారికి ఖచ్చితంగా కలుగుద్ది. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ లోకంలో ఎంతమంది బాధ అనుభవిస్తున్నారో. మనకు కూడా అనిపిస్తుంది, ప్రభువా నిజంగా ఇలాంటి గొప్ప గొప్ప సేవకులు బాధ అనుభవిస్తున్నప్పుడు నాయన మీరు ఒక్కసారి చూస్తే బాగుంటుంది. కానీ చూస్తాడు ఆయన కదా. పగ తీర్చుకునటం మీ వంతు కాదు, నా వంతు అన్నాడు. అలాగే కొంతమంది దేవుని కొరకు హతసాక్షులుగా, కొంతమంది దేవుని కొరకు బాధ అనుభవించేవారిగా, కొంతమంది దేవుడు పెట్టిన శ్రమల్లో ఓర్చుకుని లేచేవారిగా ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రలుగా ఉంచుతున్నాడు. అందుకేనంటున్నాడు, ఏమన్నాడు, నీవు బ్రతుకు దినువులనేట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవ చేయాలడు. నిజమే, మనం బ్రతికేది దేవుడు ఏది మన ముందు ఉంచడో, కాకపోతే మనం అనుభవించక తప్పదు. కాబట్టి రోగం కానీ, సమస్యలు కానీ, వేదన కానీ ఏమీ కూడా మన దగ్గరికి రాకోకుండా మన దేవుడే మనతో నడుస్తాడు. మన దేవుడే ఈ వాక్యం వింటున్న మీ అందరితో దేవుడు నడుస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తా, నాతో కూడా నడుస్తాడు. మహాపరిశుద్ధుడా, ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరిచి, దేవా ఈ రోజంతా నన్ను కూడా ముట్టావు తండ్రి, మీరు తాకి ఈ రోజంతా మాకు తోడుగా ఉండి, ప్రయాణాల్లో, బయటికి వెళ్ళినప్పుడు, మాటల్లో, క్రియల్లో, అనారోగ్యాల్లో అన్నిట్లో తోడుగా నడిపించి దీవించమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.